హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ రియల్లీ వెల్. సో నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు టాస్క్ ఇచ్చాను. మన ప్యాకెట్ అనేది సోర్స్ ఐపీ అడ్రస్ నుంచి డెస్టినేషన్ ఐపీ అడ్రస్కి వెళ్ళాలంటే మధ్యలో రౌటర్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాయి. సో మనకి ఆ ఫస్ట్ రౌటర్ యొక్క ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది అనే టాస్క్ అయితే ఇచ్చాను. ఇన్ కేస్ యూ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్ ఆర్ సర్చ్డ్ అబౌట్ ఇట్, డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ యూ హ్యావ్ ఫౌండ్. సో మీకు ఇంకా క్లారిటీ లేకపోయినా ఆర్ డౌట్స్ ఉన్నా దట్ విల్ ఆల్ బీ క్లియర్డ్ ఇన్ టుడేస్ వీడియో. ఓకే, మనము ఆ ఆన్సర్ తెలుసుకోక ముందు థింక్ అబౌట్ ది సిచ్యువేషన్. మీరు ఇంటర్నెట్తో, మొబైల్ డేటాతోని, వైఫైతోని కనెక్ట్ అయ్యలేరు అండ్ యూ వాంట్ టు సెండ్ ఎ మెసేజ్ త్రూ వాట్సాప్. సో అలాంటి కేసెస్లో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆ మెసేజ్ డెలివర్ అవ్వదు. కానీ ఎందుకు అవ్వదు, ఏం లేకపోవడం వల్ల ఆ మెసేజ్ డెలివర్ అవ్వదు అనే వాటికి ఆన్సర్ ఈరోజు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే ఇంటర్నెట్తోని త్రూ మొబైల్ డేటా ఆర్ త్రూ వైఫై కనెక్ట్ అయి ఉండమో అప్పుడు మన డివైస్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉండదు. మన డివైస్ దగ్గర ఐపీ అడ్రస్ ఉండదు, ఇంకా డిఫాల్ట్ గేట్వే ఉండదు, ఇంకా డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ ఉండదు, ఏముండవు. మనం ఇంటర్నెట్తో మన మొబైల్ డేటా ఆర్ వైఫై త్రూ కనెక్ట్ అవ్వనప్పుడు మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఏ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మన డివైస్ అనేది మన ప్యాకెట్స్ కానీ, మన డేటా కానీ, మన ఇన్ఫర్మేషన్ కానీ ఇంటర్నెట్తోని పాస్ చేయలేదు. అందుకని మన మెసేజెస్ అప్పుడు డెలివర్ అవ్వవు. అండ్ ఒక్కసారి మళ్ళీ మొబైల్ డేటా ఆన్ చేసినా, వైఫై ఆన్ చేసినా అప్పుడు డెలివర్ అయిపోతాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం మొబైల్ డేటా, వైఫై ఆన్ చేస్తామో మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనే వాళ్ళు మన డివైస్కి ఒక ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే యొక్క అడ్రస్, డిఎన్ఎస్ సర్వర్ అడ్రస్ ఇలాంటివన్నీ ఇస్తారు. చాలా కొత్తగా ఉన్నాయి ఈ టర్మ్స్ అన్ని. సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, డిఎన్ఎస్ సర్వర్. కంగారు పడకండి, అన్ని వీడియోలో క్లియర్గా అర్థమవుతాయి. సో గో త్రూ ద వీడియో టిల్ ద ఎండ్. ఓకే, సో డిఫాల్ట్ గేట్వే గురించి ఫస్ట్ తెలుసుకుందాం. డిఫాల్ట్ గేట్వే అంటే మన ప్యాకెట్, మన డేటా డెస్టినేషన్ ఐపీ అడ్రస్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక రౌటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ రౌటర్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది. ఆ ఫస్ట్ రౌటర్ ఏదైతే ఉందో దాన్ని డిఫాల్ట్ గేట్వే అంటారు. ఓకే, మనం రాద్దాము. డిఫాల్ట్ గేట్వే అంటే ఏంటి? ఫస్ట్ రౌటర్. ఈ డిఫాల్ట్ గేట్వే అనేది రౌటరే ఉండాలా ఆల్మోస్ట్ ఆల్ ద కేసెస్ అంటే కాదు. అది రౌటర్ కాకుండా వేరే కంప్యూటర్ కూడా ఉండొచ్చు. ఏదైతే ఒక డివైస్ దట్ కెన్ ఫార్వర్డ్ ద ప్యాకెట్స్ టు అదర్ డివైస్, దాన్ని డిఫాల్ట్ గేట్వే అంటారు. ఏదైనా ప్యాకెట్స్ మన కంప్యూటర్ నుంచి వేరే నెట్వర్క్ వెళ్ళాలంటే ఫస్ట్ ఏ డివైస్కి వెళ్తుందో దాన్ని డిఫాల్ట్ గేట్వే అంటారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్ ద ప్రెసెంట్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దట్ వీ యూస్ అది రౌటరే ఉండిద్ది. ఇంకా మిగతా కేసెస్ అన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా తర్వాత వీడియోస్లో కూడా తెలుసుకుంటాము. సో ఇప్పటికైతే అది రౌటర్ అని అనుకుందాం. ఓకే, సో డిఫాల్ట్ గేట్వే అంటే క్లియర్ అయింది. ఇంకా మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మనకి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఐపీ అడ్రస్ ఇస్తారు. సో ఐపీ అడ్రస్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. మనం సెకండ్ వీడియోలో IPv4 అడ్రస్ గురించి, IPv6 అడ్రస్ గురించి తెలుసుకున్నాము. అండ్ సబ్నెట్ మాస్క్ ఇస్తారు. వాట్ ఇస్ సబ్నెట్ మాస్క్? సబ్నెట్ మాస్క్ ఏంటిది అంటే మీకు నా కంప్యూటర్ స్క్రీన్లో ఇవన్నీ చూపించి సబ్నెట్ మాస్క్ అంటే ఏంటిదో అప్పుడు చెప్తాను. ఓకే, ఫస్ట్ అక్కడ చూసేసి మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఓకే, సో ఆ సబ్నెట్ మాస్క్, ఐపీ అడ్రస్, డిఫాల్ట్ గేట్ ఇవన్నీ ఎలా ఉంటాయో చూడడానికి ఫస్ట్ మనము మన టెర్మినల్ ఓపెన్ చేద్దాం. ఓకే, మన టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఐపీ కాన్ఫిగర్ అని కొడితే మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. విండోస్ ఐపీ కాన్ఫిగరేషన్. నాది విండోస్ కాబట్టి నేను ఐపీ కాన్ఫిగ్ అని రాశాను. అదే ఒకవేళ మీది లినక్స్ అయి ఉంటే ఐఎఫ్ కాన్ఫిగ్ అని రాయండి. సో ఈ విండోస్ ఐపీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ మీడియా డిస్కనెక్టెడ్, ఈథర్నెట్ అడాప్టర్, ఈథర్నెట్, వర్చువల్ ఈథర్నెట్, WSL, ఇంకా ఈథర్నెట్ అడాప్టర్, ఈథర్నెట్ 4, వైర్లెస్ LAN అడాప్టర్ 1,
ఇలా అన్నీ ఉన్నాయి. వైర్‌లెస్ లాన్ అడాప్టర్, వైఫై ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా వరకు మీడియా డిస్కనెక్టెడ్, మీడియా డిస్కనెక్టెడ్ అనే ఉన్నాయి. ఏంటివి అంటే ఇవి కనెక్ట్ అయ్యి లేవు. ఇంకా కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఏమేంటియో చూద్దాము. సో, ఈథర్‌నెట్ అడాప్టర్ డబ్ల్యూఎస్ఎల్ ఉంది. డబ్ల్యూఎస్ఎల్ ఎందుకు ఉంది అంటే నాది విండోస్. నా దాంట్లో లినక్స్ లేదు కాబట్టి నేను విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ డబ్ల్యూఎస్ఎల్ ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి దానిది ఈ పార్ట్ కనపడుతుంది. ఇప్పుడది మనకు అవసరం లేదు. అండ్ ఈథర్‌నెట్ అడాప్టర్, ఈథర్‌నెట్ 4 ఏంటంటే నా దాంట్లో ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఉంది. దాంట్లో నాది వర్చువల్ అడాప్టర్‌ది ఈ అడ్రెస్. ఇది కూడా మనకిప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది. వైర్‌లెస్ లాన్ అడాప్టర్ వైఫై. సో, నేను ఇప్పుడు లాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఇవి లాన్, వాన్ వైడ్ ఏరియా నెట్వర్క్ వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోస్‌లో. ఇప్పుడైతే నేను వైఫైతోని కనెక్ట్ అయ్యాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నా కర్సర్ చూడండి. నేను వైఫైతో కనెక్ట్ అయ్యాను. అది కాలేజ్ వైఫై. అండ్ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో చూడండి. లింక్ లోకల్ ఐపీవీ6 అడ్రెస్, డీఎన్ఎస్ సఫిక్స్ ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైతే ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాం కాబట్టి చిన్న చిన్నగా నేర్చుకుంటూ వెళ్దాము. సో, ఫస్ట్ మనం ఈ వీడియోలో వీటి మీద ఫోకస్ చేద్దాం. ఐపీవీ4 అడ్రెస్, సబ్‌నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్‌వే. సో, ఐపీవీ4 అడ్రెస్ తెలుసు. 32 బిట్ అడ్రెస్. కాబట్టి ఇది సెకండ్ వీడియోలో తెలుసుకున్నాం. ఐపీవీ4 అనేది 32 బిట్ అడ్రెస్. అయితే ఇక్కడ ఏంటి 172.31.118.101 అన్నది. అండ్ సబ్‌నెట్ మాస్క్ వచ్చేసరికి 255.255.192.0 అనుంది. డిఫాల్ట్ గేట్‌వే వచ్చేసరికి 172.31.64.1 అనుంది. అయితే ఇక్కడ క్లియర్‌గా చూస్తే ఐపీవీ4లో ఫస్ట్ ఈ 2 నంబర్స్ ఇంకా డిఫాల్ట్ గేట్‌వేలో ఈ ఫస్ట్ 2 నంబర్స్ సేమ్ ఉన్నాయి. 172.31, 172.31. సో, ఇట్లా ఉంటాయి. వీటన్నిటి గురించి ఇప్పుడు మళ్ళీ బోర్డ్ మీద క్లియర్‌గా తెలుసుకుందాము. ఓకే. ఈ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇవి బోర్డ్ మీద రాసేద్దాం. ఓకే. సో, ఈ 3 అయితే ఇప్పుడే మనం నా ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద చూసాము. అసలు ఈ 3 ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాము. సో, బేసికల్లీ ఐపీవీ4 అడ్రెస్ అనేది మనం ఆల్రెడీ చూసాము. ఐపీవీ4 అడ్రెస్ అనేది 32 బిట్ అడ్రెస్. అది 32 బిట్ అడ్రెస్ అయితే ఇక్కడ 4 డిఫరెంట్ నెంబర్స్ ఎందుకున్నాయి? మధ్యలో డాట్స్ ఎందుకున్నాయి? అనే డౌట్ రావచ్చు. ఏంటో ఫస్ట్ అది తెలుసుకుందాము. సో, IPv4 as you all know it is a 32 bit address. రైట్. సో, ఈ 32 బిట్ అడ్రస్‌ని 8 బిట్స్‌గా పార్ట్స్ చేస్తే ఎన్ని పార్ట్స్ వస్తాయి? 8 4 32 కాబట్టి 8 బిట్స్ చేస్తే 4 పార్ట్స్ వస్తాయి. సో, మధ్యలో డాట్ పెట్టేసేయండి. టు షో ది డిఫరెన్స్. ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్ అని. సో, 8 బిట్స్ మాక్సిమం ఎంత? 2 పవర్ 8 వచ్చేసరికి 256 కాబట్టి 256 నెంబర్స్ ఉంటాయి. సో, 0 కూడా ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి సో 8 బిట్స్ యొక్క రేంజ్ 0 నుంచి 255 కదా. 255 కంటే మాక్సిమం ఉండదు ఏ నెంబర్లో కూడా. సో, ఇక్కడ చూడండి ఏ నెంబర్లో కూడా 255 కంటే మాక్సిమం లేదు. రైట్. సో, ఇట్లా డివైడ్ చేసి 8 బిట్స్గా రాస్తారు ఐపీవీ4 అడ్రస్. అయితే సబ్నెట్ మాస్క్ ఏంటి? సబ్నెట్ మాస్క్ ఏంటంటే సో మనం ముందు చూసాము ఏంటి ఐపీ అడ్రస్ అనేది నెట్వర్క్ ఐడి ప్లస్ హోస్ట్ ఐడి అని. దాంట్లో నెట్వర్క్ ఐడి ఉండిద్ది, హోస్ట్ ఐడి ఉండిద్ది. సో నెట్వర్క్ ఐడి ఏంటిది, హోస్ట్ ఐడి ఏంటిది అన్న తెలియాలి కాబట్టి సబ్నెట్ మాస్క్ అనేది యూజ్ చేస్తాం. సో సబ్నెట్ మాస్క్ ఏదైతే ఉందో దాన్ని బైనరీలో రాద్దాం. 255 అంటే ఆల్ వన్స్, 8 బిట్స్ ఆల్ వన్స్. సో 192 అంటే ఇక్కడ నేను దాని బైనరీ రిప్రజెంటేషన్ రాస్తాను. 1160 దాని పక్కన. సో దీన్ని మొత్తాన్ని బైనరీలో రాస్తే 1 2 3 4 5 6 7 8 ఫస్ట్ 255, 1 2 3 4 5 6 7 8 సెకండ్ 255, 192 అంటే 2 1s 6 zeros, థర్డ్ది ఇంకా 0 0 0 0 0 0 0 0 0. ఇది కూడా 32 బిట్ అనమాట.
సో ఇక్కడ చూస్తే 8+8+2 మొత్తం ఎన్ని 16+2 18 వన్స్ ఉన్నాయి. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఈ సబ్నెట్ మాస్క్ లో ఏమైతే వన్స్ ఉన్నాయో అవన్నీ కంటిన్యూస్ ఉంటాయి, మధ్యలో ఎక్కడ వన్స్ ఉండవు. సో ఇక్కడ 18 వన్స్ ఉన్నాయి. సో ఇది నెట్వర్క్ ఐడి పార్ట్. ఎన్నైతే వన్స్ ఉంటాయో ఆ వన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి 18 వన్స్ ఉన్నాయి. సో 18 బిట్స్ అనేది నెట్వర్క్ ఐడి పార్ట్ అండ్ మిగతా 14 బిట్స్ అనేది హోస్ట్ ఐడి పార్ట్. 14 జీరోస్ ఉన్నాయి, ఇది హోస్ట్ ఐడి పార్ట్. ఓకే, సబ్నెట్ మాస్క్ అనేది ఏది నెట్వర్క్ ఐడిలో పార్ట్ ఏది హోస్ట్ ఐడిలో పార్ట్ అని డిసైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ డిఫాల్ట్ గేట్వే ఏంటి? డిఫాల్ట్ గేట్వే ఏంటి అంటే వీ హ్యావ్ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ద ఫస్ట్ రౌటర్ టు విచ్ అ ప్యాకెట్స్ ట్రావెల్ టు. సో డిఫాల్ట్ గేట్వేకే వెళ్తాయి. సో డిఫాల్ట్ గేట్వే చూస్తే ఇక్కడ 172.31, ఇక్కడ 172.31. ఈ పార్ట్ రెండిట్లో సేమ్ ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ రెండు పార్ట్సే సేమ్ ఉంటాయని కాదు, ఏదైతే నెట్వర్క్ ఐడి ఉందో ఆ పార్ట్ మొత్తం సేమ్ ఉండిద్ది. ఓకే, ఇక్కడ మన నెట్వర్క్ ఐడి ఎంత మనకి? ఇక్కడ నెట్వర్క్ ఐడి వచ్చేసరికి 18 బిట్స్. ఈ 18 బిట్స్ నెట్వర్క్ ఐడి అనేది మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్కి మన గేట్వే యొక్క ఐపీ అడ్రస్కి సేమ్ ఉండిద్ది. సో ఫస్ట్ 2 నెంబర్స్ అయితే సేమ్ ఉన్నాయి, ఇదొక 8 బిట్స్ ఇదొక 8 బిట్స్, 8+8 16 బిట్స్ అయితే సేమ్ ఉన్నాయి. సో నెక్స్ట్ 2 బిట్స్ సేమ్ ఉన్నాయా లేదా తెలియాలంటే దాన్ని బైనరీలో కన్వర్ట్ చేద్దాం. 118కి బైనరీ రిప్రజెంటేషన్ వచ్చేసరికి ఇది. సో మనకి ఇక్కడ ఫస్ట్ 2 మాత్రమే కావాలి కన్సిడరేషన్. సో 64 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ వచ్చేసరికి 01 00 00 0 1 2 3 4 5 6. 64 యొక్క ఐపీ అడ్రస్ 64 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ వచ్చేసరికి ఇది. సో ఇక్కడ చూసినట్లయితే 118కి 64కి బైనరీ రిప్రజెంటేషన్ సేమ్ ఉంది. సో ఇక్కడ 16 ఆల్రెడీ సేమ్ ఉన్నాయి, ఇక్కడ 2 బిట్స్ సేమ్ ఉన్నాయి, మొత్తం 18 బిట్స్ సేమ్ ఉన్నాయి. సో చూసారు కదా, ఏదైతే మన డిఫాల్ట్ గేట్వే అండ్ మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఉందో దానికి నెట్వర్క్ ఐడి పార్ట్ అనేది సేమ్ ఉండిద్ది. హోస్ట్ ఐడి అనేది డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే హోస్ట్ ఐడి ఇస్ ద నెంబర్ దట్ క్లియర్లీ డివైడ్స్ ఆర్ క్లియర్లీ డిఫరెన్షియేట్స్ ద సిస్టమ్స్ ఇన్ ఎ నెట్వర్క్. సో ఈ గేట్వే అన్నది రౌటర్, ఆ రౌటర్కి కూడా ఏదైతే ఉందో దానికి కూడా ఉండిద్ది అడ్రస్. సో దాని హోస్ట్ ఐడి అడ్రస్ ఇంకా మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్, దాంట్లో హోస్ట్ ఐడి అనేది డిఫరెంట్ ఉండిద్ది. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ డిఫాల్ట్ గేట్వే అయితే ఏదైతే ఉందో దానికి హోస్ట్ ఐడి వచ్చేసరికి ఆల్వేస్ 1 ఉండిద్ది ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఇక్కడ చూసినట్లయితే 64లో మిగతా అన్ని జీరోస్ ఉన్నాయి అండ్ 1కి బైనరీ రాసామంటే 1 బైనరీ ఏంటి 00000001. సో ఇక్కడ చూస్తే ఈ బిట్స్ ప్లస్ ఈ బిట్స్ హోస్ట్ ఐడి పార్ట్. సో హోస్ట్ ఐడి పార్ట్ చూస్తే అన్ని కంబైన్ చేసాయండి, 6 zeros ప్లస్ 7 zeros 6 7 1. ఇది హోస్ట్ ఐడి ఆఫ్ గేట్వే. ఈ హోస్ట్ ఐడి వచ్చేసరికి 1 ఉంది, రైట్? సో హోస్ట్ ఐడి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 1 ఉండిద్ది అండ్ మన హోస్ట్ ఐడి అని వచ్చేసరికి డిఫరెంట్ ఉండిద్ది, డిపెండ్స్ మన ఐఎస్పి మనకి ఏమి ఇస్తుందో దాన్ని బట్టి. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమైతే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.